హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూంటారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాం. మీ విషయంలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా, రియల్ ఉందా లేదా అనేది చూద్దాం. సో ఇవి మీ ఫీలింగ్స్ అండి, మీ పర్సన్ ఫీలింగ్స్. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, ఎక్స్ట్రా రిలేషన్స్, మ్యారీడ్, అన్మ్యారీడ్ అందరూ చూడొచ్చు. ఎవరైతే సపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ పర్సన్ మేము బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, సరిగా మాట్లాడకపోయినా, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా వీడియో చూడొచ్చు. ఓకేనా? సో మీ పర్సన్ ఏమి 3 times అనుకుని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి. సో మీ పర్సన్కి కొంత ఈగో యాటిట్యూడ్ అనేది, కొంత కాదు కొంతమందికి చాలా ఈగో యాటిట్యూడ్ అనేవి మీ పర్సన్స్కి ఉన్నాయండి. ఈగో యాటిట్యూడ్ అనేవి కొంతమందికి ఉన్నాయి మీ పర్సన్స్లో, అవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఒకటి ఈగో యాటిట్యూడ్ అయితే, ఇంకోటి వచ్చేసి మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ ఒకటి, ఇంకోటి వెయిట్ చేస్తున్నారు మీ విషయంలో. మీ పర్సన్ మీ విషయంలో ఒక డిసిషన్ అనేది తీసుకున్నారు, అది ఏం డిసిషనో కూడా చూద్దాము. చాలా ఆలోచిస్తున్నారండి మీ విషయంలో. ఒకవేళ మెసేజ్ మీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయాల్సి వస్తే కనుక, ముందు నేనే మెసేజ్ చేయాలా, మీరు చేయకూడదా అనేది కూడా కొంతమంది అయితే ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు. ముందు ఎవరు మెసేజ్ చేయాలి, ముందు ఎవరు కాల్ చేయాలి అన్న విషయం మీద కూడా కొంతమంది ఆ ఈగో కూడా ఉంది. ముందు వాళ్ళు చేయరు. ఇంకోటి రిలేషన్లో ఏంటంటే, వాళ్ళు చెప్పిందే జరగాలి, వాళ్ళు ఏది చెప్తారో అదే మీరు చేయాలి. రిలేషన్లో అంటే వాళ్ళు రమ్మన్నప్పుడే మీరు కలవడము, వాళ్ళు మెసేజ్ చేసినప్పుడే చేయడము, ఇట్లా వాళ్ళు ఆంక్షలు పెడుతూ ఉంటారనమాట. కొంతమంది నేను చెప్పినప్పుడే చేయాలని, ఇది కొంతమందికి వర్తిస్తుంది. సో మీ పర్సన్కి మీతో మాట్లాడాలని, బయటికి తిరగాలని, బయటికి వెళ్ళాలని, మీతో స్పెండ్ చేయాలని మనసులో అయితే ఉంది, కానీ పైకి మాత్రం ఏమీ లేనట్టుగా నటిస్తూ ఉంటారు. ఓకేనా? సో మీ పర్సన్ డిసిషన్ తీసుకున్నారు ఏంటి అంటే, ఈ రిలేషన్ ఎండ్ చేయాలని వాళ్ళకైతే లేదు. అంటే మీ పర్సన్కి మీ మీద ప్రేమ అలాగే ఉంది. అండ్ ఇంకోటి, గొడవల వల్ల మీరు కోపడ్డా, వాళ్ళు కోపడ్డా, మీరు ఆవేశంతో మీ పర్సన్ అన్నా, మీ పర్సన్ ఆవేశంతో మిమ్మల్ని అన్నా, ఆ గొడవల గురించి మాత్రమే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మ్యారేజ్ వాళ్ళు ఉంటే ఆ పెళ్లి బంధాన్ని వదులుకోవడం కరెక్టా అని ఆలోచిస్తున్నారు గొడవల వల్ల. అలాగే ఎక్స్ట్రా రిలేషన్ అయినా, సో ఆ గొడవల వల్ల ఈ రిలేషన్ని వదులుకోవచ్చా అనేది కూడా ఆలోచిస్తున్నారు. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది, కానీ ఈ గొడవల వల్ల వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అండ్ వాళ్ళకి మీతో కలిసి ఉండాలనే ఇంటెన్షన్ అయితే ఉంది, కానీ సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవు, గొడవల్లో ఆ విధంగా ఉన్నాయి. సో మీ పర్సన్ ఏంటంటే కెరీర్లో, ఇంకా కొంతమందికి అయితే కెరీర్లో ఇంకా మీ పర్సన్ కెరీర్లో గ్రోత్ లేదు, ఫైనాన్షియల్గా గ్రోత్ లేదు, అది కొంతమందికి వర్తిస్తుంది. ఓకేనా? ఎందుకంటే కొంతమందికి కెరీర్ మనీ పరంగా మీ పర్సన్స్లో బాగానే ఉన్నారు, కానీ కొంతమంది పర్సన్స్లో మాత్రం కెరీర్లో ఎదగలేదు, కెరీర్లో గ్రోత్ కావాలి అండ్ ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ కావాలి. సో ఇక్కడ కొంతమందికి ఏంటంటే, లవ్ని పైకి చెప్పుకొని వాళ్ళు ఉంటారు కదా, క్రష్ ఇష్టం ఉన్నా కూడా చెప్పుకోకుండా ఉంటారు. వాళ్ళకైతే మాత్రం మీ పర్సన్ చెప్పినా చెప్పకపోయినా మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి, మీ పర్సన్కి ఇష్టం అనేది మీ పర్సన్కి చెప్పకపోయినా సరే మీ మీద ఉన్నాయి. అలాగే 2 సైడ్ ఇద్దరు చెప్పుకొని రిలేషన్లో ఉంటారు కదా, ఆటోమేటిక్గా మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మీ పర్సన్కి మీలో ఫిజికల్గా ఉండడం, మీతో ప్రేమగా ఉండడం, రొమాంటిక్గా ఉండడం మీ పర్సన్కి చాలా ఇష్టం. సో వాళ్ళు అన్ని విధాలుగా కూడా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు, వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేయాలి, వాళ్ళ విషయాల్లో వాళ్ళు ఫోకస్ చేసుకోవాలి కొన్ని విషయాలు. సో వాళ్ళ సిచ్యువేషన్ కూడా కొంత బాగోలేదు, వాళ్ళ సిచ్యువేషన్ సరి చేసుకోవాలి, సార్ట్అవుట్ చేసుకోవాలి, కానీ మీ దగ్గరికి కూడా రావాలి, మిమ్మల్ని వదలాలని కూడా లేదు, ఎందుకంటే వాళ్ళకి మీ మీద కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో ఇక్కడ గొడవలు అయితే కనిపిస్తున్నాయండి. మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరుగుంటే అది మీ పర్సనే టోటల్గా, మీ పర్సన్ సైడ్ నాదేం తప్పు లేదని, మీ పర్సన్ తన సైడ్ తప్పున్నా కూడా వాళ్ళ సైడ్ తప్పు లేనట్టుగా సెల్ఫిష్ అనమాట. మీ పర్సన్ చాలా వరకు కొంతమంది ఏంటంటే సెల్ఫిష్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు, చాలా కోపంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీ పర్సన్స్లో కొంతమంది చాలా కోపం టెంపర్ ఉన్న పర్సన్ అయి కూడా ఉండొచ్చు. సో
సో ఇక్కడ డైవర్సీ వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, డైవర్స్ అయిన వాళ్ళు, డైవర్స్ కేసు జరుగుతున్న వాళ్ళు, ఈ పర్సన్ మిమ్మల్ని డైవర్స్ అడుగుతున్న వాళ్ళు, లేదా పోలీస్ కేసు, కోర్టు కేసు, మనీ వ్యవహారాలు, సో ఇవి కూడా కనిపిస్తున్నాయండి ఇక్కడ కొంతమందికి. సో కానీ మీ పర్సన్ మీకు అన్యాయం చెయ్యాలని అయితే అనుకోవట్లేదు. టోటల్ రీడింగ్ ప్రకారం మీతో మళ్ళీ కలవాలనుకున్నట్టుగానే రీడింగ్ అయితే చూపిస్తుంది. డెఫినెట్లీ మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారండి. డెఫినెట్లీ షూర్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే నైట్ నిద్రపోయే ముందు కూడా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నైట్ నిద్రపోయే ముందు మీ ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే మీరు ఒకవేళ మిస్టేక్ చేశారని వాళ్ళకి అనిపించినా, మీ మీద కొంచెం కోపం అనిపించినా కూడా ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళకి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి కలుగుతున్నాయి. పాజిటివ్గా మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. వాళ్ళు కూడా మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. సో సడన్గా మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్ సడన్గా యాక్షన్ తీసుకుంటారండి. ఏదైతే మిమ్మల్ని సడన్గా వదిలిపెట్టి వెళ్ళిపోయారో మళ్ళీ సడన్గా మీ లైఫ్లోకి వస్తారు, మళ్ళీ మీతో రీయూనియన్ చేస్తారు, మీతో బాగుంటారు. ఓకేనా? సో యాక్షన్ అనేది కనిపిస్తుంది, రీయూనియన్ అనేది కనిపిస్తుంది. సో మీ ఫీలింగ్స్ చూద్దాము. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. మీ పర్సన్స్ విషయంలో కొంతమందికి మీకు నమ్మకం లేదండి. వీళ్ళు చీటర్ అని కానీ, వీళ్ళు తప్పు చేస్తున్నారని కానీ, మీ పర్సన్ మీద మీకు కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే చీటింగ్ చేస్తున్నారని కానీ, లేకపోతే అబద్ధాలు చెప్తారని కానీ, లేకపోతే ఇలా అవాయిడ్ చేయడం వల్ల కూడా మీ పర్సన్ మీద మీకు నమ్మకం అయితే లేదు, కానీ ఇష్టం అయితే కనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ వల్ల మీరు చాలా బాధపడ్డారండి. ఈ పర్సన్ ప్రతిసారి కూడా మిమ్మల్ని డిప్రెషన్లోకి నెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే బాగున్నప్పుడు బాగుంటారు, కానీ సడన్గా ఈ పర్సన్ వల్ల మీరు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు, ఎమోషనల్గా ఏడుస్తారు, ఎమోషనల్గా ఈ పర్సన్కి కనెక్ట్ అయిపోయారు. సో ఈ రిలేషన్లోకి ఎందుకు వచ్చామా అన్నట్టుగా చేస్తారండి ఒక్కోసారి మీ పర్సన్. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ వాళ్ళు ఇక్కడ మీరు చాలా బాగా సఫర్ అయ్యారు. ఎందుకంటే మీ పర్సన్ ఇది, మీ పర్సన్ క్యారెక్టర్ ఇది అని మీకు తెలిసినా కూడా, కొంతమందికి మీ పర్సన్ క్యారెక్టర్ కరెక్ట్గా లేకపోతే మీ పర్సన్ క్యారెక్టర్ ఇది అని తెలిసి కూడా మీరు మళ్ళీ క్షమించుకొని రిలేషన్ని వర్కౌట్ చేద్దాం అనుకున్నారు. కానీ మీ పర్సన్లో ఇంకా చేంజ్ రాకపోయేసరికి మీకు అదే కష్టంగా అనిపిస్తుంది. మీరు మారేసరికి మళ్ళీ వాళ్ళు రావడము, మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయడము, ప్రతిసారి మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం, మీకు అందుకే ఉండాలని ఒక్కోసారి రిలేషన్ నుంచి కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది వాళ్ళ బిహేవియర్ని బట్టి. బట్ ఇక్కడ వాళ్ళ మీద చాలా ఇష్టం అయితే ఉంది, కలిసి ఉండాలి అనే కమిట్మెంట్ లాంటి ఇష్టం అయితే ఉందండి. సో దానివల్ల ఏంటంటే అప్పటికీ మీ ఇంట్యూషన్ చెప్తానే ఉంది ఈ పర్సన్ నీకు కరెక్ట్ కాదు అని. అయినా కూడా ఏంటంటే మీరు ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు. డెఫినెట్లీ ఏంటంటే మీ పర్సన్ ఎన్ని చేసినా ఏం చేసినా కూడా ఆ క్షణం బాధపడతారు, కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అయినా కూడా ఈ రిలేషనే కావాలనుకున్నారు. ఓకేనా? ఈ సఫర్ వల్ల మీరు ఈ రిలేషన్ వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు, చాలా బాధపడ్డారు, చాలా మీ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు. అయినా కూడా ఏంటంటే వాళ్ళు ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నా కూడా మళ్ళీ తర్వాత క్షణంలో మళ్ళీ వాళ్ళు ఇష్టపడటం, మళ్ళీ వాళ్ళు కావాలనుకోవడం ఇది రిపీట్ అవుతుంది. సో ఆలోచించండి ఇలాంటి పర్సన్ కరెక్టా కాదా అని. బట్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు. ఆ రిలేషన్ అంటే ఎప్పటికీ ఇలా ఏదో ఒక రకంగా ఏ రిలేషన్ అయినా గొడవలు ఉంటానే ఉంటాయి. సో మీ రిలేషన్లో కూడా అలాగే కనిపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ చాలా హై లెవెల్లో బాధ పెట్టారు. సో అయినా కానీ ఏంటంటే రిలేషన్లో కంటిన్యూ చేయడానికే మీరైతే రెడీగానే ఉన్నారు. ఓకేనా? చాలా బాధపడుతున్నారు, బట్ అయినా కంటిన్యూ అయితే చేస్తారు. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు కాబట్టి. సో ఎవరు ఎన్ని చెప్పినా సరే మీరు ఈ రిలేషన్లోనే ఉంటారు. ఎందుకంటే ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. ఇక్కడ డైవర్సీ వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, సింగిల్ పేరెంట్ వాళ్ళు, హస్బెండ్ దూరంగా ఉన్న వైఫ్ దూరంగా ఉన్న హస్బెండ్స్ కూడా కనిపిస్తూ ఉన్నారు. మ్యారేజ్ అయ్యి కూడా ఒకరికొకరు దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? సో అలా కూడా కనిపిస్తుంది. వీడియోస్ కనిపిస్తున్నారు, హస్బెండ్ లేని వాళ్ళు కనిపిస్తున్నారు, అంటే మ్యారేజ్ అయ్యి కూడా దూరంగా ఉంటున్న వాళ్ళు, సింగిల్ పేరెంట్, డైవర్స్ అయిన వాళ్ళు. సో యాక్షన్ అనేది కనిపిస్తుందండి. ఎందుకంటే ఎంత సాడ్గా ఉన్నా, ఇప్పుడు సాడ్గా ఉన్నా సరే ఫ్యూచర్లో ఏంటంటే రీయూనియన్ అనేది అవుతుంది.
మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా మిమ్మల్ని మీతో మాట్లాడాలని కలవాలని ఉంది. అందుకే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఓకేనా. చాలా మందికి ఈ మే నెలలో కానీ జూన్ నెలలో కానీ రీయూనియన్ అవుతుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, రీయూనియన్ అయితే అవుతుంది. ఓకేనా. సో క్లైమ్ చేసుకోండి, కామెంట్లో 222 అని పెట్టండి, లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.